ప్రభాకర్ ఎలా ఉన్నారా? నీ బతుక్కి ఒక కార్ డ్రైవింగ్, దాంట్లో నీకు ఒక ఆరెంజ్ బెల్ట్, దాంట్లో కూర్చొని నువ్వు నా గురించి వీడియోలు. ఈడు నిన్న ఒక వీడియో చేసి, అంటే ఆపట్లేదు ఈ దరిద్రుడు ఎక్కడ కూడా. ఈడు చెప్తాడు నా ఎనర్జీ బాగా నచ్చిందంట. థ్యాంక్స్ రే, నువ్వు ఎక్స్ వీడియోస్ చేస్తే X+1 చేస్తాను రా. నిన్ను ఇండియాకి రావటానికి ప్రివిలేజెస్ కమిషన్ దగ్గర మేము ఏర్పాట్లు చేయాలన్నావు కదా ప్రభాకర్. నువ్వు ఎంత చదివి వచ్చావో నాకు తెలియదు, బట్ ఐ హావ్ హర్డ్ నువ్వు చెప్పినవన్నీ విన్నాను. ఒకవేళ నిజమైతే కనుక నీ చదువుకి విలువిచ్చి, నువ్వు మాట్లాడే గజ్జి కుక్క నోరుకు విలువిచ్చి, మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశంలో ఎస్పెషల్లీ ఆంధ్రాలో ఉన్న మహిళలుగా మేమందరం నిన్ను సవరించాలి, నీ బెండు తీయాలని డిసైడ్ అయ్యి ఎలాగన్నా నీ పర్మిషన్ తీసుకొస్తాను నేను. నువ్వు దాని తర్వాత ఇండియాకి రావాలరా. రాకుండా ఒకవేళ అక్కడే కూర్చుని నప్సా కబుర్లు చెప్పుకుంటూ కుక్కిన పెయిన్లాగా పడి పిచ్చి పిచ్చి శబ్దాలు చేసావనుకో, నువ్వు అదే ఓకే. అది ఉంటుంది కదరా, LGBTQ అదర్స్ ఏదో ఉంటుంది. నాకు ఈ సబ్జెక్ట్లో అంత నాలెడ్జ్ లేదు. నువ్వు అదర్ అంట కదా. అరే నాకు తెలియదురా పంచప్రభాకర్, సింపుల్గా ఒకటి చెప్తున్నాను. నువ్వు మాట్లాడే వీడియోలో నీకు 58 ఏళ్ళ వయసు దాటింది, ఇంకొక 2 ఏళ్ళకి షెడ్కి వెళ్ళే గరాజ్కి వెళ్ళే ఒక బాడీవి, నీకు సెక్షువల్ కోరికలు అరైజ్ అవుతున్నాయి, అయితే దాన్ని వెతుక్కుంటాను అని చెప్తున్నావు. వాట్ అండ్ ఇన్ఫినిటీ ఫెలోరా నువ్వు కూర్చుని. అసలు నీ వైఫ్ ఆశాకి దండ వేయాలి ముందు. ఎంత బాగా కాపురం చేస్తున్నావురా నువ్వు, ఫెంటాస్టిక్ రా. ఆణిముచ్చని నువ్వు ఏదైనా మొహమ్మద్ చెప్పి చేస్తావు. అరే ప్రభాకర్, ఒక్కటి ఉందిరా, నువ్వు వాగే వీడియోలు అన్నీ అబద్ధాలని అందరికీ తెలుసు. కానీ ఒక గుట్టు కింద, ఒక గుంప కింద జనాలు చేరి అబ్బాయి ఎంత బాగుందని అంటారు చూడు, వాళ్ళంటారు ఎవరు? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు. ఇప్పుడు పాన్ వీడియోస్ చూస్తారు, కానీ నువ్వు ఆడియో పాన్ రా. నువ్వు కూర్చుని జనాలకి ఒక ఆర్గాజం మొదలటానికి ఒక ఆడియో పాన్. నువ్వు ఒక పర్ఫెక్ట్ మైండ్ సెట్. నీ చరిత్ర కొంచెం తవ్వితే నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కడో చిక్కుడుపల్లి చిక్కపల్లి ఏం ఊర్రా నీది? చెప్తాను రా, చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి. చీనిపల్లి అంట తొక్కలో. అసలు నీ మొహం చూస్తేనే రెడ్లందరితో అన్నాలి. ఏంటి మీ నాన్నగారి పేరేంటమ్మా? గోవిందరెడ్డి. మీ అమ్మగారి పేరేంటమ్మా? తెలీదు. కానీ ఇద్దరు చనిపోయారు. ఆర్థికంగా చాలా చితికిపోయిన కుటుంబంలో పుట్టిన పంచప్రభాకర్కి చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు దగ్గరుండి మహిళలు ఎలా చూడాలో సరిగ్గా నేర్పించలేదు. తప్పేముందిలేండి, పాపం హ్యాండ్ టు మౌత్ అని ప్రభాకరే చెప్పాడు. టైం ఉండకపోవచ్చు. నువ్వు రారా, నేను తీసుకొస్తాను, ఆగరా. నీకు బడితి పూజ చేసేది నేనే రా. ఈసారి మాత్రం రాంగ్ పర్సన్కి వెళ్ళుకున్నావురా నువ్వు, చాలా రాంగ్ పర్సన్కి వెళ్ళుకున్నావు. నా వెనకమాలు ఎవడున్నాడో, నాకు పెళ్ళయిందో లేదో, దాని వ్యవహారాలు, వాటి గురించి నువ్వు చాలా కథల కింద చెప్తున్నావు కదా. అసలు నీ వ్యవహారం కనుక్కోటానికి నీకున్న ఏకైక సిస్టర్ పద్మావతమ్మ గారి దగ్గరికి నేను వెళ్తా. ప్లీజ్ వెళ్ళాలి ప్రభాకర్. ఏంటండి చిన్నప్పుడు ఈ గాడిదకి మహిళలు ఎలా నేర్పించాలో చూపించలేదా? పెంచలేదా ప్రేమగా? ఇది మొక్కై వంగంది, మానై వంగుతాడా? ఈ మానును వంగదీసే రెస్పాన్సిబిలిటీ మా లేడీస్ మహిళలపైన ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. చెప్పండి అమ్మా. ప్రభావతమ్మ గారు, మీ హస్బెండ్కి డబ్బులు పంపిస్తాడంట కదా, మీరు అందరూ అయితే ఏ కళ్ళతో చూస్తారని అడగాలని ఉందిరా. సమ్మగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని. వెళ్తాను ఇంకా తప్పదు కదా, వేయాలి కదా అడుగు ముందుకి. వేయకపోతే నువ్వు ఎలా వస్తావు? అసలు నీ జీవిత నేపథ్యం మాకు ఎలా తెలుస్తుంది? ఓ మహిళగా ఇంకో మహిళని అడుగుతాను అంతే. ఇది బెదిరింపేంటి? కానే కాదు. నీ కాళ్ళు గడి కన్య చేసిన అత్తమావ గారు ఉంటారు కదా గుంటూరులో, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అడగాలి. చూసారా మీ అల్లుడి గారి వీడియోలు? మీ అమ్మాయితో కాపురం చేస్తుంటేనే వాడికి వగేరా కోరికలు పుడుతున్నాయంట 58 ఏళ్ళకి. ఈ అడ్డగాడిద గురించి మీరేమనుకుంటున్నారు అని ఖచ్చితంగా అడుగుతాను. ఎందుకంటే నువ్వు నన్ను గెలికావు, నాతో పాటు చాలామంది మహిళలు గెలికావు. నువ్వు రావాలిరా ఇండియాకి. బొగ్గలు నిన్ను గిచ్చి చెవులు మెలేసి షూ పెట్టి చెమడాలు ఒలిచి నీకు సంస్కారం నేర్పించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలంతా నీ తాట తీసి చిన్నప్పుడు రాని బుద్ధి జ్ఞానం మీకు నేర్పించి నిన్ను మార్చి పంపించకపోతే అడగరా రే పంచ్ ప్రభాకర్. లోకేష్ గారి గురించి అంటావు వదిలేసి, వాళ్ళ మగాళ్ళు. భువనేశ్వర్ గారి గురించి అంటావు, దాని తర్వాత ఏమంటావురా నువ్వు? బ్రాహ్మణి గారి గురించి అంటావు, షర్మిల గారి గురించి అంటావు, దాని తర్వాత వివేక గారి కూతురు గురించి అంటావు.
మరి నాకు భయం వేస్తుందిరా, నువ్వు ఇప్పుడే ఆ జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని వాడు వాడు అని వాగుతున్నావు. రేపు ఈ చెత్త నా కొడుకు స్క్రూ ఎక్కడన్నా మిస్ అయిపోయి నేను వైకాపా క్యాండిడేట్ అని చెప్పు తిరుగుతున్నాడు. ఈడెక్కడన్నా పడి పొరపాటున భారతిరెడ్డి గారినన్నా, లేకపోతే అక్కడ ఈరోజు శ్యామలానో ఇంకో లేడీ ఉంది ఆవిడనన్నా పరిస్థితి ఏంటి? ఇలాగే ఎదురు తిరుగుతావు అప్పుడు కూడా. భారతిరెడ్డి గారినన్నా, శ్యామల అక్కడ ఒక లేడీ తిరుగుతున్న ఆవిడనన్నా ఇలాగే చెప్పు తీసుకుని తంతానురా నిన్ను. ఒక్క ఏళ్ళంటేనే కాదు, వాళ్ళన్నా తింటాను. అసలు నిన్ను వైకాపా ఓన్ చేసుకుంటుందో లేదో బయటకు చెప్పాలి, చెప్పి తీరాలి. పచ్చి బూతులు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు లైంగిక సంబంధాలు అందరికీ అంటగట్టి నీదొక పుట్టుకారా పంచ్ ప్రభాకర్, ఒక పుట్టుక. మానసిక వేశ్యవి నువ్వు, వేశ్యవి. ఎవరన్నా మరో ఆలోచనలో కూడా ఇంకో స్త్రీ గురించి ఆలోచించకూడదు అని చెప్పిన ఇండియాలో పెరిగి అండ్ తిండికి తిక్కన లేదు నేను కష్టపడి పైకి వచ్చానని చెప్పుకుంటూ నీకు ఇన్ని వికలాంగత్వాలు ఎలా వచ్చినాయిరా? మానసిక వికలాంగుడివి నువ్వు. ఎరా నీకు సవ్యంగా చెప్తే అర్థం కాదురా, నీకు ప్రేమతో చెప్తే అర్థం కాదురా. నీకు నేర్పించాల్సిందల్లా బడితే పూజ చిన్నప్పుడు మీ మదర్ చేయలేదు కాబట్టి అందరూ నీకు అమ్మలమయ్యి చెప్పు తీసుకుంది అంతా. రారా నా కొడక నువ్వు ఇండియాకి. చిన్నప్పుడు మీ మదర్ కొట్టని కొట్లన్నీ పైన పరలోకంలోంచి ఆవిడ మా కల్లోకి వచ్చి చెప్పిందిరా. నిన్ను చెప్పు తీసుకొని చవడా ఓలాలి, లేకపోతే ఇలాంటి రాస్కల్గా తయారవుతాడు భూమి మీద అంటే చిన్నప్పుడే పీకనిస్కి చంపేసేదాన్ని నేను ఎదవని అని మీ మదర్ నా కల్లోకి వచ్చి చెప్పిందిరా. ఏం చెయ్యమంటావు రా ఇప్పుడు? మీ మా అమ్మ మాట నేనన్నా విలువ ఇవ్వాలి కదరా గొజ్జి కుక్క. చెప్పరా, నేను ఆవిడ మాట కాదనిలేనురా. మహిళగా అయి ఉండి ఈ రోజు నా పైన భారం పడిందిరా. నిన్ను పంచమర్తి అనురాధ గారిని కూర్చోపెట్టి విగ్గురాణి అని ఆవిడ అన్నందుకు ఆవిడ చేతికి ఒక చెప్పిచ్చి క్యాన్సర్ సర్వైవర్ని పట్టుకుని ఇక్కడ దొరికావు అక్కడ దొరికావు అని మాట్లాడి ఆవిడతో ఒక్కసారి మదర్లు అంటే ఆవిడ కొట్టేచాలరా, నీకు కొట్టేచాలి. పిర్రలు వాయాలి నాకు కొడక నీకు ఈసారి మేము కొడితే. నన్ను ఈడితో ఉంటావు ఆడితో ఉంటావు, పూజకు పనికిరాని పువ్వు నా ముందు నీకెందుకు కొవ్వా? బలిసి కొట్టుకుంటున్నావురా. నాకు ఆల్రెడీ చాలా కొవ్వు ఉందిరా, అందుకే నీలాంటి ఏదో వాళ్ళతో ధైర్యంగా ఫేస్ చేస్తున్నాను. ఏంట్రా కొవ్వు తక్కువైంది అనుకుంటావేంటి? ఏమా న్యూస్ సెన్సికల్ యాసోల్. ఏంట్రా నువ్వు ప్రొఫెసర్వి, నేను అనుకున్నాను విజ్ఞత ఉంటుందేమో ఈ ప్రొఫెసర్ గారికి కొంచెం అని. చదువుకుంటే బైఫకేటెడ్ మల్టీఫోల్డ్ మైండ్ సెట్ ఉంటుంది ఎవరికన్నా, ఖచ్చితంగా వీళ్ళు సమాజానికి ఉపయోగపడతారని. చెత్త నా చీడ పురుగు ఏం ఉపయోగపడింది? ఒరే పంచ్ ప్రభాకర్, నేను నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు రేబీస్ వచ్చిన కుక్కవి. నిన్ను ఏ పార్టీ కాపుగా వస్తే వాళ్ళని కరిస్తే వాళ్ళకు కూడా పిచ్చెక్కుతుంది. ఇది వాస్తవం. వైసీపీలో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా రియాక్ట్ అయి తీరాలి. ఎందుకంటే నువ్వు వెనక వాళ్ళు ఎవరు లేరు అని చెప్పిన చాలా వీడియోల్లో నేను వైసీపీ పార్టీ అభిమానం అని చెప్పుకుంటున్నావు. నేను డిజోన్ చేయకపోతే ఆ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లో ఇలాంటి పిచ్చి కుక్కల్ని పెట్టినా మీరు నోరు మూసుకు కూర్చున్నారు కదా అని చెప్పి ఓట్లు ఒక్క అంకిలోకి తీసుకెళ్ళడానికి నువ్వేరా మెయిన్ రీజన్. పంచ్గా నువ్వే. నాకు బాధ అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఈరోజు, నిజంగా బాధ అనిపిస్తుంది. రేపు ఆయన మిస్సెస్ పైన నువ్వు ఇలాగే పడ్డావు అనుకో, నువ్వు మాట్లాడేదాన్ని ఉండలే కదా. చేబ్రోల్ కిరణ్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేయగలిగావు. నిన్నెలా పట్టుకు రావాలరా? మీ అమ్మ కళ నిజం చేయాలరా? రేపు మీ నాన్న కల్లోకి వస్తాడేమో అని భయం వేస్తుంది రా. రే ఎలా రా పంచిగా వాళ్ళు నిన్ను సవ్వరంగా నీట్గా బెండ్ తీసి నా కొడుకు దేనికి పనికిరకుండా చేయమన్నారు నన్ను. ఎలా రా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గుట్టల కింద మీ అమ్మ లాంటి వాళ్ళు ఉన్నారు. టీనేజర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు నీకు తల్లి పాత్ర వహిస్తారు. రోయ్ నువ్వు రారా? ఉరే చినిపల్లి పంచ్ ప్రభాకర్ రెడ్డి వేస్ట్ ఫెలో. నీవు కష్టపడి చదువుకున్నప్పుడు నువ్వు పాలిటిక్స్లో డైరెక్ట్గా వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే చేయాలి తప్ప యూజ్లెస్ ఎనర్జీ కింద నువ్వు కూర్చుని, అది కూడా ఒక ట్రావెల్ టైంలో కూర్చుని ఉమెన్ అందరినీ సెటారికల్గా తిట్టి ఇష్టం వచ్చినట్టు వెళ్తే అమ్మో బాధపడతారనుకుంటున్నావా? నా కొడక, నీకు క్లియర్గా తెలియదు నా వెనక వాళ్ళు ఎవరున్నారు. నీ గురించి నిన్నే వీడియో చేయలేదని నన్ను తిట్టి లేపారు జనాలందరూ. నువ్వు చెప్తున్న పేర్లు కాదురా, మహిళా శక్తులు ఉన్నారు నా వెనకమాల. సిఐఏ సమిట్ జరుగుతుంది కాబట్టి నోరు మూసి కూర్చున్నాను రే. వచ్చే వారం ఆ లాస్ట్ ప్రభుత్వంలో మహిళలకి అన్యాయం జరిగినా పట్టించుకొని గవర్నమెంట్లో లేదురా. ఇప్పుడు వెళ్ళి కూర్చుంటాను లోకేష్ గారి దగ్గర. నేను మాత్రం
ఏం మాట్లాడావురా, నిన్ను వదిలేశారా, ఎవరికాడు మెంటల్ నా కొడుకు వీడితో ఎక్కువ పెట్టుకోకూడదని చెప్పి వదిలేశారు. నేను వదలను నిన్ను. వెళ్తా, గుంటూరు వెళ్తా, పుంగనూరు వెళ్తా, తిరుగుతా, మాట్లాడతా, అడుగుతా, మహిళగా బిహేవ్ చేస్తా తప్ప నీలాంటి విచక్షణ రహితమైన కుక్కలాగా బిహేవ్ చేయను పంచప్రభాకర్. గుర్తుపెట్టుకో. మీ అమ్మ రాత్రి వచ్చి నా కల్లో చెప్పినట్టు నీకు సవ్యంగా ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లో మహిళలందరితో బెండు తీయించకపోతే అరే పంచ్గా నీకు పర్మిషన్లు కూడా ఇప్పిస్తాను రా, ఆన్లైన్ పెడతాను రా నా కొడక. అప్పుడు కూడా నువ్వు రాలేదంటే నువ్వు ఏ కలర్కి సంబంధించినాడో జనాలకు అర్థమైపోద్ది. నీలి రంగు, ఆ రంగుకు సరిపడానే మాట్లాడతావేంట్రా నోటితో? ఏం చేస్తున్నావురా? బ్లూ ఫిలిమ్స్ తీసుకుంటున్నావా? బ్లూ ఫిలిమ్స్ తీసుకుంటున్నావా? పొరపాటున రేపు నువ్వు వైసీపీలో లేడీస్ పని ఇలాగే చేస్తే అమ్మో మేము ఊరుకోం. చేబ్రోల్కి రండి, డస్ట్బిన్ కవరేజ్ నుంచోబెట్టింది ప్రభుత్వం. అరే నిన్ను మాత్రం ఇక్కడికి వస్తే నిర్భయ యాక్ట్ అంటున్నారు, కొంతమంది పోక్సో అంటున్నారు. నేనైతే అవన్నీ నాకు తెలియదు. ఈ నా కొడుకుని వాళ్ళ అమ్మకల్లోకి వచ్చి నా పైన పెట్టిన బాధ్యతకి చెమడాలు ఒలిసి కొడతా. నీలాగా అబద్ధాలు ప్రచారం చెయ్యను. నువ్వు గే అని చాలామంది చెప్పినా నాకు తెలియదు కాబట్టి నేను అబద్ధాలు ప్రచారం చెయ్యను. ఓకే, నీకు నాకు డిఫరెన్స్ ఇదే. నేను మీ సిస్టర్ని కానీ, మీ మదర్ని కానీ, మీ అత్తమామని కానీ ఒక్క మాట అనను. నీకు నాకు తేడా. నువ్వు ఎవరితో పడుకుంటున్నావు అన్న మాటలు కూడా నేను అనను, అబద్ధాలు కాబట్టి. నువ్వు వాక్కో, లూజ్ ఇడియట్. నువ్వు ఇలాంటి వాక్కో. నిన్ను ఫ్యాక్ట్స్ మీద మాత్రమే కొట్టి రాష్ట్రంలో ఈ ఎదవెక్కడున్నాడని రెస్ట్లెస్ సిచ్యువేషన్ అందరికీ తీసుకొచ్చి నిన్ను ఇండియాలో కూర్చోపెట్టకపోతే పంచ్ ప్రభాకర్ నీకు ఉంటుందిరా. కాండోమ్ అనేది నువ్వు ఎలా వేసుకుంటావు నేను చూస్తా. అప్పుడు మొహానికి వేయించకపోతే ఇక్కడ చేబ్రోల్ కిరణ్కి డస్ట్బిన్ కవర్ వేయించారు, నీ కాండోమ్ మొహానికి వేపిస్తారా రే? రాసి పెట్టుకో. రోజులా నెలలా నీ పైన నా యుద్ధం ఆగదు. చేసుకోరా బేక్ నాయలా, బేక్ కంటెంట్ ఈరోజు నుంచి. నువ్వు అసలు పువ్వుకి పనికిరావు, కొవ్వుకి పనికిరావు, దేనికి పనికిరాని తప్పి నువ్వేంట్రా నాకు ఇచ్చేది? నీ కొవ్వు ఉంటే ఇండియాకి వచ్చేవాడివి. నీ కొవ్వు లేదు, పువ్వు లేదు, నీ బతుకు ఏదీ లేదు. యు ఆర్ డాష్. ఫిల్ చేయండి కమెంట్స్లో అందరు ఖచ్చితంగా. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.